ఫ్రెండ్స్, నేను ఫుడ్ ఆర్డర్స్ తీసుకున్నప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఏదైనా వీడియో అప్‌లోడ్ చేద్దామంటే అస్సలు టైం సరిపోవట్లే. సో, ఎట్ ఏ టైము ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ అదే రికార్డ్ చేసి పెట్టేద్దాము అనుకుంటే అలా కూడా సెట్ అవ్వట్లే. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్స్ 1, 2 వచ్చినప్పటికి కూడా వాటి కోసం అయ్యే అంటే సామాన్లు, ఆ బౌల్‌లు, ఆ వంట ప్రిపరేషన్‌కి అరేంజ్‌మెంట్స్, కిచెన్ అంతా గందరగోళం ఉంటది. ఇంకా నేను అందులో వీడియో రికార్డ్ చేస్తూ ఇంకా ఏదైనా మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా, మంచిగా నీట్‌గా షూట్ చేద్దామన్నా అస్సలు కుదరట్లే. క్లౌడ్ కిచెన్ పెట్టేవాళ్ళు అసలు మీరెలా రికార్డ్ చేస్తున్నారండి బాబు! నా వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. సో, ఇంకా ఏదో ఒకటి పెట్టేద్దాంలే అంటే అట్లా ఏదో ఒకటి పెడితే యూట్యూబ్‌లో అస్సలు వ్యూస్ రావు. ఎంత మంచి కంటెంట్ పెట్టినా సరే వ్యూసే రావు. అలాంటిది నేను ఏదో ఒకటి పెట్టేస్తే ఎట్లొస్తది? అమ్మ బాబోయ్! అసలు యూట్యూబ్ పెట్టి 3 ఇయర్స్ అయితుంది. ఇప్పటికి అసలు ఎంతోమంది అనుకుంటున్నారు నాకు మానిటైజేషన్ అయిపోయింది. మనీ చాలా వస్తున్నాయని. కానీ అసలు మానిటైజేషన్ అవ్వలేదు. ఇంకెప్పుడు అవుతదో అసలు ఇంకా నాకు నమ్మకం కూడా లేదు. కానీ గివ్ అప్ ఇవ్వను. పెడుతూనే ఉంటా. థాంక్స్ ఫర్ వాచింగ్.